కొన్ని దొండకాయలు ఉన్నాయి చూడండి. చూడండి ఎంత సైజు వచ్చిందో కాయ. కోసుకుందాం ఫ్రెండ్స్. చూడండి సైజు చూడండి ఫ్రెండ్స్. సైజు చూడండి. సైజు పెద్ద పెద్ద సైజు బాగా వచ్చినాయి. ఇవన్నీ కోసేస్తే మళ్ళీ పూత కాత మనకు బాగా వస్తుంది. వాహనాలు అయితే ఎడవటం లేదు. వరుసగా పడతానే ఉన్నాయి వానలు. ఇది లేతకాయ. అది చూడండి ఎంత పిందులు ఉన్నాయి. చిక్కుడు పాదు చూడండి ఫ్రెండ్స్, బాగా కలుపుకుంటుంది చిక్కుడు పాదు. దొండకాయలు ఇక్కడైతే పిందులు ఉన్నాయి. పిందులు ఇంకేడ ఉన్నాయి కాయలు. ఈ గీడరిగా ఉంది కదా, దీంట్లో ఏడ దాంకొని ఉండేది కూడా కనిపించవు. మళ్ళీ అయితే కోసుకోవచ్చు ఏమైనా తప్పిన ఉంటే. ఇవి పెద్దవైనాక వీటితో పాటుగా కోసుకోవచ్చు. శంకుపూలు చూడండి ఫ్రెండ్స్ అలా బాగా పూసినాయి. ఇది చెట్టులాగా పెంచుతా ఉండ. ఈ చిక్కుడు చెట్లకే తాగుజాల అల్లిచ్చేదానికి, దానికి ఇది చెట్టులాగా పెంచుదామనేసి దీన్ని చెట్టులాగా పెంచుతా ఉన్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా పూలు పూసినాయో. దీనికోసం గోలు వస్తూ ఉంటాయి. నిన్నటి పువ్వు కోసేస్తూ ఉంటే కాయలు ఏర్పడకుండా చెట్లు పూలు బాగా పూస్తాయి. మనకి విత్తనాలు కావాలంటేనే పూలు వదిలేయాల, లేదంటే పూలు కోసేయాలి. నిన్నటి పూలు చూడండి. ఇది కూడా చెట్టులాగా పెంచుతా ఉన్నాను చూడండి. దీంట్లో కూడా ఉన్నాయి పూలు. మల్లె చెట్టు ఇప్పుడే ఎగురు వస్తూ ఉంది చూడండి ఫ్రెండ్స్. నిమ్మ చెట్టు బాగుంది. నిమ్మ చెట్టు కూడా. చింతాకు ఈరోజు కోసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి చింతాకు ఎలా ఉందో. చింతాకు చిగురు చూడండి. చింతాకు బాగా ఎగిరిచ్చింది, అంతా దుసేసినాను చూడండి. అంతా ఇదంతా కోసుకుంటే మళ్ళీ మనకు వారం రోజుల్లోకంతా మళ్ళీ చింతాకు రెడీ అయిపోతుంది. చూడండి నిమ్మ చెట్టు చిగుర్లతో, కొత్త చిగుర్లతో ఎంత బాగుందో. వాన నీళ్ళన్నీ ఇలా పట్టి పెట్టుకుంటాను. కొన్ని ఆకులు పెట్టి దుసేసినాను, బాగా వచ్చేసింది. మళ్ళీ ఒక వారం దాలు మళ్ళీ కోసుకున్నామంటే ఈ ఆకు కూడా చేసుకోవచ్చు, లేదంటే ఈ ఆకే సరిపోయేది అంటే వండుకోవచ్చు.
ఈ టైంలో మనకు చింత చిగురు దొరకదు. మనకు మిద్దె తోట ఉండబట్టే మనకు మిద్దె పైన మొక్కలు పెంచుకోవడం వల్లే మనకి ఇది సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు అయితే ఫుల్గానే ఉంది ఆకు. ఇదంతా కూడా ఎగిరిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఆకు ఎంత వచ్చిందో, లేతాకు. చూడండి ఎంత ఆకు వచ్చింది. ఈ చెట్లో కోసుకుంటే మనకు పప్పులోకి అయితే సరిపోతుంది. చట్నీ అయినా చేసుకోవచ్చు, పచ్చడి, చింతాకు పచ్చడి, లేదంటే మనం పప్పులోకైనా వేసుకోవచ్చు. దేంట్లో వేసిన టేస్ట్ ఇది. మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్ దీన్ని తినడం వల్ల. అన్ సీజన్లో కూడా మనము చింత చిగురు తినచ్చు. చూడండి, 2 మొక్కలే పెట్టుకున్నా, మళ్ళీ మిగతా మొక్కలకు తావు సరిపోదనేసి. ఇదంతా మళ్ళీ పెద్దదవుతుంది మనకి. చూడండి, ఇదంతా పెద్దదవుతుంది. చూడండి ఫ్రెండ్స్, పప్పులోకి సరిపోదా? ఇదంతా ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఒక వారం ఒక 4-5 రోజులు పెట్టుకుంటే ఇక్కడ చాలు. ఇదంతా అక్కడ మళ్ళా వచ్చేస్తుంది. ఇది అది కూడా మనం వండుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇలా మొక్కలు పెంచుకుంటారని మీకు ఇది చూపించడం అయితే జరుగుతుంది. చూడండి, చూడండి ఎంత ఆకు వచ్చిందో. ఆకు వచ్చింది, చింతాకు. ఈరోజు మనకు దొండకాయలు. చూడండి, ఇద్దరికైతే ఎప్పుడు సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ దొండకాయలు బాగా అంతంత ఎప్పుడైతే వస్తుంది. ఇది దొండకాయలు చూసేదానికి కాస్త అయినా ఉన్నట్టుంటాయి, కానీ తరిగితే మాత్రం బాగా వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.